భగవద్గీతలో పరమాత్మ తత్వం నేనేననేటువంటి విషయాన్ని గ్రహించడానికి 4 మార్గాలు చెప్తున్నాడు. ఏంటి? కర్మ, తర్వాత యోగము, భక్తి, జ్ఞానం. అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఎలా అన్నా నువ్వు చెయ్యి, ప్రాబ్లం లేదు. కాకపోతే నువ్వు ఏ రకంగా చేస్తున్నావు అనేది మ్యాటర్ అంటాడు. అంటే ఏంటి? నువ్వు ఎలా పూజిస్తున్నావా, నిరాకారాన్ని పూజిస్తున్నావా, సాకారాన్ని పూజిస్తున్నావా అనేది విషయం కాదు. ఏ భావంతో చేస్తున్నావు? నాకు ఇది కావాలి, అది కావాలని చేస్తున్నావు, శరీర తత్వంలో ఉన్నావు. నా మనసుకు శాంతి కావాలని చేస్తున్నావు, మనసు తత్వంలో ఉన్నావు. అలా కాదు, నాకు సత్యమే కావాలని ఉన్నావు, జ్ఞానతత్వంలోనే ఉన్నావు. అందుకని వీటికి ఏం పేర్లు పెట్టాడు? సగుణ సాకారం, సగుణ నిరాకారం, నిర్గుణ నిరాకారం అని పెట్టాడు. అంటే అల్టిమేట్ ఏం చెప్తాడు? ఇప్పుడు క్షేత్రం, క్షేత్రజ్ఞత అనేటువంటి విషయంగా 13వ చాప్టర్ చెప్తున్నాడు భగవద్గీతలో. ఏంటి క్షేత్రం అంటే? 24 తత్వాలతో తయారైంది మన శరీరం. ముఖ్యమైనది ఏంటి? అన్ని పంచభూతాలే. పంచభూతాలకు అనుగుణంగా శబ్దస్పర్శ రూప గంధాలు, వాటి పొటెన్షియాలిటీ, వాటికి అనుగుణంగానే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటితో పాటు మన మనసు, మన బుద్ధి, అహంకారం, 24 తత్వాలతో తయారైనటువంటి ఈ దేహానికి ఎవరు ఓనరు? ఎవరు ఓనర్ అంటే క్షేత్రజ్ఞత అంటాడు. అజ్ఞత అంటే ఏంటి? గుర్తించటం, జ్ఞాపకం. అంటే ఏంటి? ఓనర్ అంటే ఎవడు? లోపల ఎవరన్నా ఒక మనిషి ఎవరన్నా లోపల కూర్చొని ఉన్నాడా? ఏం కూర్చొని ఉన్నా అంటే అల్టిమేట్ ఏంటి? జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం? కనపడుతున్న ఇంత పెద్ద సృష్టి అంతా ఒక నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైంది కదా ఆ శక్తి. అటువంటి శక్తి ఎవరికి తెలుస్తోంది? నాకే తెలుస్తుంది, అంతే కదా. నేనంటే ఎవరు? నా శరీరమా, నా మనసా, ప్రాణమా? కాదు. లోపల ఉన్నటువంటి నా నిరాకారమైనటువంటి నా స్ఫురణ, నా జ్ఞానం, నా జ్ఞాపకం, నా ఎరుక, నా కాన్షియస్నెస్, అదే క్షేత్రజ్ఞత అంటాడు. మరి ఈ క్షేత్రజ్ఞతను నేనే శరీరం అని అనుకున్నావు అనుకో, జస్ట్ లిమిటెడ్గా ఉంటావు. అప్పుడు ఏం చేస్తావు? నాయన నీకు దండం పెడుతున్నాను, నాకు పిల్లకి పెళ్లి చేయి, నాకు మనవరాలు కావాలి, నాకు ఆస్తులు కావాలని కోరుకుంటావు. కొంత అయిన తర్వాత కాదు, నా శరీరం కాదు, లోపల నా దగ్గర ఒక మనస్సు ఉంది. ఆ మనస్సు అంటే ఒక దైవత్వం, అది ఆలోచన చేయగలుగుతుంది. అందుకని ఏంటి? అది దానికి ఇప్పుడు శరీరానికి లిమిటేషన్ ఉంది, ఆ మనసుకి ఏం లిమిటేషన్ లేదుగా. అది ఈశ్వరుడు. అంటే ఏంటి? నేను ఏదైనా ఒకటి ఊహ చేసి ఒకటి చేశాను అంటే అది నేను ఎలా చేయగలను అని ప్లాన్ చేస్తాను. దాన్నే ఈశ్వరతత్వం అన్నారు. అంటే ఏంటి? శరీరాన్ని దాటి కొంచెం దైవత్వానికి కనుక మనం వెళ్ళగలిగినప్పుడు దాన్ని ఈశ్వరతత్వం అన్నారు. దైవం అంటే ఏం లేదు, జస్ట్ కాంతి, జ్ఞానం, అంతకంటే ఏం లేదు. ఆ దైవం, ఆ జ్ఞానం, కాంతి మనలోనే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? పరమాత్మతత్వం. శరీరం లేదు, తర్వాత కొద్దో గొప్ప మనసుకు సంబంధించిన విషయాలు కూడా లేదు. అంటే అన్లిమిటెడ్ అనమాట. దానికి అసలు లిమిటే లేదు. అంతే కదా, లిమిట్ లేదు కాబట్టే కదా మరి ఎక్కడ శక్తి ఎలా వ్యక్తమైంది మనం చూస్తుంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ శక్తి నుంచే జరుగుతుంది. అల్టిమేట్ ఏం చెప్తున్నాడు? ఆ శక్తికి నీకు విసరంత కూడా తేడా లేదు. నీ లిమిటేషన్స్ వదిలించుకో, ఆ తత్వంలో ఉంటూ